కడప జిల్లా కమలాపురంలో మున్సిపల్ కమిషనర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీగడ అశోక్ రెడ్డి ఆరోపణలు చేశారు. కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన ఆయన సామాన్య ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి కుళాయి కనెక్షన్లు తిరిగి ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీకి డిపాజిట్ చెల్లించడంతో పాటు అదనంగా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. పన్నులు చెల్లించినప్పటికీ అవి పంచాయతీకి కట్టినవని మున్సిపాలిటీకి మళ్లీ డిపాజిట్ చేయాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. అనధికారిక భవనాల విషయంలోనూ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీధులకు వచ్చి సామాన్య ప్రజల యొక్క నీటి కుళాయి కనెక్షన్లను ఇమ్మీడియట్ గా కట్ చేయించి మనుషులను పంపించి 10,000 కట్టండి 20,000 కట్టండి అని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఓనర్లు ఒక చోట ఉన్నప్పుడు ఆ రెండుకున్నటువంటి బీద సాధులు నీటి సౌకర్యం లేక చాలా నలిగిపోతున్నారు. కమలాపురం మున్సిపాలిటీ సంపూర్ణంగా అవినీతిమయమైంది. ఇక్కడ దాచుకో పద్ధతి నడుస్తుంది. తెలుగు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ నాయకులకు ఏం జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇక్కడ వీళ్ళైతే కనుక అనధికారికంగా ఎన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నా మామూలు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సామాన్య ప్రజల మీద మాత్రం దాడులకు దిగుతున్నారు. ఎప్పుడో 30 ఏళ్ల కిందటి డిపాజిట్ స్లిప్ ఇటువంటి స్లిప్ చెప్పంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఇది 2018-19 కాలంలో కూడా నీటి పన్ను కట్టారు పంచాయతీ, కానీ మీరు పంచాయతీకి కట్టారు. ఇది మున్సిపాలిటీకి ఏం సంబంధం అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. సార్ ఇది పంచాయతీకి మున్సిపాలిటీకి సంబంధం లేదని ఒక చిన్న లెటర్ ఇవ్వండి సార్ అంటే నేను ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యాలు అవినీతి నశించేంత వరకు కమలాపురంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ గానీ ఏమాత్రమే గానీ చలనం లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు నిర్లక్ష్యంగా ఇప్పటికీ డబ్బులను డిమాండ్ చేస్తున్నారు నిస్సిగ్గుగా. ఇటువంటి మున్సిపల్ కమిషనర్ తక్షణమే సస్పెండ్ చేసి విధుల నుంచి